సందేహం, అనారోగ్యం. నా ఆరోగ్యం బాగానే ఉంది. మీ గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. మీ మనసులో ఉన్న దుష్ట ఆలోచన నాకు తెలుసు. ఎక్కడ? నువ్వు ఒప్పుకోటానికి భయపడుతున్నావు. అర్ధరాత్రి మీ ఇంటికి పక్కన ఉన్న 12 అడుగులు దాటి 2 అడుగులు తవ్వావంటే నీకు పట్టిన దుష్టశక్తి వదిలి వెళ్ళిపోతుంది. ఓం భగవతి. ఎన్ని అడుగులు? 12 అడుగులు. 12 అడుగుల తర్వాత నాదేంటి? ఈయనకేమన్నా పిచ్చామో? అర్ధరాత్రి మీ ఇంటికి పక్కన ఉన్న 12 అడుగులు దాటి 2 అడుగులు తవ్వావంటే నీకు పట్టిన దుష్టశక్తి వదిలి వెళ్ళిపోతుంది. 12 అడుగుల తర్వాత 2 అడుగులు తవ్వితే ఏం దొరుకుతుంది? ఆయనకి నిజంగా పిచ్చేమో, అది కూడా ఈ అర్ధరాత్రిలో. ఏం దొరుకుతుందేమో. ఆ స్వామి చెప్పింది ఏంటి? ఆ పొదల్లో ఏమన్నా ఉందా? సరే, వెళ్ళి చూద్దాం. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. దేవుడా, ఒక 5 కేజీలు బంగారం దొరకాలి. అయ్యో అయ్యో, దెయ్యం దెయ్యం తల! అమ్మో, నన్ను కాపాడండి! అయ్యో, దెయ్యం తల తగులుతుంది! అయ్యో అయ్యో, పుర్రి పుర్రి! అయ్యో అయ్యో, అమ్మయ్య, ఇంకా నెయ్యం! అయ్యో అమ్మయ్య, పోయింది. బాగా నవ్వుతుంది. ఒకటి, 2, 4, 5, 3, 2, 3. అయ్యో, మర్చిపోయాను. చిచ్చి చిచ్చి చిచ్చి. ఇప్పుడు మళ్ళీ లెక్క పెట్టాలి. 2, 3, 1, 4, 7, 9, 10. ఓ పురి తల వెళ్ళడం చూసారా? దెయ్యం తల. వీడికి పిచ్చా? మీరా స్వామి? నమస్కారం. నేను అనుకున్నాను మీరు గుండెకి ఇచ్చుకున్నారని. ఇది కరెక్ట్. నేను ఆ 12 అడుగుల దగ్గర తెగ వెతుకుతున్నాను, ఇప్పుడు దాకా దొరకలేదు. ఇలా చూడ స్వామి, ఆ 12 అడుగులు కొంచెం తగ్గించి 15 అడుగులు చేస్తారా? అమ్మయ్య, ఈసారైనా దొరికితే నాకు అదే చాలు. 2, 4, 3, 5, 1. మర్చిపోయాను, లెక్క మొత్తం మర్చిపోయాను. నేను ఇప్పుడు ఎక్కడ ఆపాను? 7, 9, 3, 10, 11.
చలపతి, నా చలపతి పైన నాకు నమ్మకం ఉంది. నువ్వు మీ నాన్నని చంపుండవు. నాకు తెలుసు నా చలపతి అలా చేయడని. నాకు తెలుసు. ఏంటి మీరిద్దరు ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటున్నారా? సరే, జరగని. నువ్వు అదృష్టవంతుడురా. 2, 3, 8, 6. 3. ఎవడ్రా అది? అక్కడ పొమ్మని చెప్పానా? ఓహో, గోర్ఖా. లేదు, మేము పోలీసులు. ఓ, పోలీసా? అయినా పర్లేదు, వేస్తే చెప్తారు. ఏంటి? ఓ బుజ్జన్నయ్య, మా దగ్గర నుంచి ఒకడు పారిపోయాడు. అతన్ని పట్టుకోపోతే మా ఇద్దరి ఉద్యోగం పోతుంది. మా ఇద్దరి కుటుంబాలు పస్తులుంటాయి. గుర్తులు చెప్తా. ఒక 6 అడుగుల ఎత్తు, చూడ్డానికి బలవంతుడులా, జుట్టు నలిపే కదా? సూపర్. మన ప్రమోషన్ నేను చూశాను, కానీ నేను చెప్పానని ఎవరికి చెప్పకూడదు. నిజంగా ఎవరికీ చెప్పం. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోము. ఓకే, కొంచెం తప్పుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క అడుగు. మనకేం ప్రాబ్లం లేదు కదా? నేను అనేది అది కాదురా, అడుగు లెక్కేసుకుంటూ వెళ్ళాలి. 12 అడుగుల వరకు కూడా ఉండాలి. మేమునా? రండి. 2, 3, 5, 4. 5 అయితే మొదటి నుంచి 5. అవును, అదే 5, 6, 7, 2, 3, 7, 9, 10, 8. రండి. అతను ఇక్కడే ఉన్నాడు, సైలెంట్ గా రండి. అలాంటి సంఖ్యలు ఉన్నాయిగా. మా 2 కుటుంబాలని మీరే కాపాడబోతున్నారు. అడుగో. కానివ్వండి, డిస్టర్బ్ చేయొద్దు. బుజ్జి, ఎంత మర్యాద. నువ్వు చెప్పిన 6 అడుగుల మనిషిని ఎత్తనేనా? అడుగుల గురించి నాకు తెలీదు. జుట్టు నలిపే కదా? అవునా? అయితే దీన్ని పట్టుకో. అయ్యో. 2, 4, 3, 5. అదే చెప్పాను కదా, వాడు పిచ్చోడని. వీడు ఎప్పటికీ 12 లెక్కెట్టేది. అంతలోపు మన 16 దాడుతుంది. అదే కదా. పోరా. ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్న ప్రపంచం ఒక బహుమతి. ఇది నాశనం అవ్వదు. మానవ శరీరం కొన్నిసార్లు గాయపడచ్చు, పురుగులకి కూడా ఉండొచ్చు. ఈ అందాన్ని నాశనం చేయాలని కాదు, అనుభవించాలని. నువ్వు నన్ను ముట్టుకోవద్దు. నేను మొత్తం అక్కకి చెప్పేస్తాను. భార్గవిని పెద్దాయన్ని చంపింది నువ్వేనని చెప్పేస్తా. అవును, చలపతి నాన్నని చంపింది నేనే, భార్గవిని చంపింది కూడా నేనే. మరో హత్య చేయడానికి కూడా నేను వెనకాడను. పాపా, అమ్మా, ఇది ఎవరికన్నా చెప్పావంటే మీ అక్క జీవితం నా చేతుల్లో ఉంది. నాశనం చేస్తాను అన్నీ.